పాకిస్తాన్ ఉగ్రముక్కలు అమాయక పర్యాటకులను చంపడం దారుణమని వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ వైద్యనగర్లో గల కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు వైసీపీ కార్యాలయం వద్ద పహల్గాం ఉగ్రదాడులకు నిరసనగా వైసీపీ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కొవ్వొత్తులు పట్టుకుని నిరసన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ తక్షణం కేంద్ర ప్రభుత్వం ఉగ్రమూకలను వెతికి మట్టు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నేమం చిన్న, పుల్లా చందు, రావూరి వెంకటేశ్వరరావు, జమలమడక నాగమణి, నల్లారాణి, కర్రి చక్రధర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, మనం భారతీయులు అందరూ ఏకంగా ఉంటాం, ఎవరు వచ్చినా ఎదుర్కోవడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెబుతూ ఈ సంఘటనలో ఈ దాడిలో అసూలు బాసిన వారందరికీ కూడా వారి ఆత్మశాంతి కలగాలని మౌనం పాటిస్తూ ఉన్నాం. దాంతోపాటు వారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ఇవ్వాలని, వారి కుటుంబ సభ్యుల్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. పర్యాటకుల్ని అమాయకుల్ని ఈ విధంగా దాడి చేసి చంపడం వెనకాల పాకిస్తాన్ ప్రోద్బలం ఉందని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది ఎంత మాత్రం సబబు కాదు, ఎంత మాత్రం క్షమించదగ్గది కాదు అని చెబుతూ ఈ దేశమంతా భారతీయులంతా ఏకంగా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తూ మేమందరం ఇలాంటి సంఘటనల్ని ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధంగా ఉన్నామని చెబుతున్నాం. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు శాంతియుతంగా ఈ కొవ్వొత్తులతో ప్రదర్శన చేసి వారికి అసూలు బాసిన వారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. శాంతిని కోరుకునే ప్రతి ఒక్కరూ మేమందరం భారతీయులందరం ఒక్కటేని మరొకసారి నినదిస్తాము.